హాయ్ వాయిస్ వెల్కమ్ టు కావ్యస్ మీడియా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ మీద కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈరోజు తాజాగా చూసుకుంటే ముఖ్యంగా రాజమండ్రి గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి అనే ప్రాజెక్టుకి ఆయన శంకుస్థాపనకు వెళ్ళడం అయితే జరిగింది. అయితే కేంద్ర మంత్రి పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్ ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారు, నిమ్మల రామానాయుడు గారు, ఇంకోవైపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అయితే ఈ వేదికగా పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కేవలం ఒక పేరు, ఒక పదం కాదు, ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఆ పేరుందో దానికి తగ్గగా మా పవర్ ఏంటో చూపిస్తామని చెప్పి చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాబోయే 4 ఏళ్లలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 7 ప్రాజెక్టులు అయితే కీలకంగా చేసుకోవడం జరిగింది. దీంతో దాదాపుగా 450 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసి ఏటా 35 లక్షల మందికి పైగా ఇక్కడ పర్యాటకులు వచ్చే విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సదుపాయాలు కల్పించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. పైగా ప్రతి ఏడాది కూడా సుమారు 4 లక్షల పైచీలకు పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియచేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆయన యొక్క పర్యవేక్షణలోనే ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదలవడం జరిగింది. దాంతోపాటు కీలకంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంలో కూడా ప్రత్యేకించి కూడా ఆయన హస్తం కూడా ఉంది. ఆయన వల్లే కొంత అది ఆగడానికి ఆయన సహకారం అందించారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది రాజమండ్రి ఎంపీగా ఉన్న పురంధేశ్వరి గారు, ఇంకోవైపు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని 2029 లోపు పూర్తి చేయడం జరుగుద్ది. ప్రస్తుతానికి చూసుకుంటే 450 కోట్లకు పైగా వ్యయంతో 7 ప్రాజెక్టులకు అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో తొలి విడతగా చూసుకుంటే 94.4 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని అయితే ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే వేదికగా డబుల్ ఇంజిన్ సర్కార్ పవర్ ఏంటో చూపిస్తాం. డబుల్ ఇంజిన్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, కేంద్రంలో బీజేపీ, ఇక్కడ ఎన్డీఏ కూటమి తరపున ఉన్న పార్టీలు ఎంత బలంగా పనిచేస్తాయనేది ప్రజలకి అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టిగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది పూర్తి అయితే ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే కూడా పర్యాటకులు కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టి పెట్టి వాటి మీద సరైన సదుపాయాలు కల్పించడం, ముఖ్యంగా అక్కడ పర్యాటక ప్రాంతాన్ని డెవలప్ చేసే విధంగా హోటల్స్ కానీ, టూరిజం కానీ, ఇంకోవైపు అక్కడ గోదావరి తీర ప్రాంతాన్ని మొత్తం కూడా డెవలప్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం అయితే ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, రాబోయే 4 ఏళ్లలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏది ఏమైనా సరే డబుల్ ఇంజిన్ సర్కార్ పవర్ ఏంటో చూపిస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాని గురించి రాబోయే 4 ఏళ్లలో అఖండ గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులు అనేవి ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతాయనేది మనం అయితే ఎదురు చూడాలి.